బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి పోచంపల్లి చీరలు సిద్ధం చేస్తున్నారు పద్మశాలి చేనేత కళాకారులు. ఆలయ ఆవరణలోనే చీరలు నేస్తున్నారు. ఆ పనిలో ఎంతమంది చేనేత కళాకారులు నిమగ్నమయ్యారు, ఎంత సమయం పడుతుంది, ఏ రంగు చీరలు సమర్పిస్తారు, మా ప్రతినిధి అంజుమా డీటెయిల్స్ అందిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరగబోతుంది. ఆ రోజున అమ్మవారికి సమర్పించేందుకు తెలంగాణ పద్మశాలి సంఘం తరపున కళాకారులు అమ్మవారికి ఆలయ ఆవరణలోనే చేనేత చీరలను నేస్తున్నారు. ఇందుకు సంబంధించి మనతోటి పూర్తి వివరాలను పంచుకునేందుకు తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి జయరాజ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. ప్రతి సంవత్సరము అమ్మవారికి ఆలయ ఆవరణలోనే మీరు చేనేత చీరలను నేసి సమర్పిస్తూ ఉంటారు. ఈ ఏడాది ఎన్ని చీరలను నేయబోతున్నారు? ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా 3 చీరలు తయారు చేసి సమర్పించడం జరుగుతున్నది. ఆలయ ఆవరణలోనే మీరు ఈ విధంగా మగ్గం పెట్టుకొని చీరలను నేస్తున్నారు. ఒక్కో చీర నేయడానికి మనకి ఎంత సమయం పడుతుంది? దేవాలయంలోనే ఇక్కడే నేయడం. మామూలుగా అయితే ఒక చీర నేయడానికి 6 నుంచి 7 రోజులు సమయం పడుతుంది. దేవాలయంలో స్థలాభావం పరిస్థితుల వల్ల ఇందులో 6 మంది కళాకారులు పాల్గొనడం జరుగుతుంది. మొత్తము 6-7 రోజుల్లో 3 చీరలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా ఈ ఏడాది అమ్మవారికి ఏ రంగులో చీరలను నేసి సమర్పించబోతున్నారు? ఏ రంగులను ఎంచుకోవడం జరిగింది? ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం పసుపు కుంకుమ రంగులతో పాటు ఈసారి ప్రత్యేకంగా ఒకసారి మీరు కలర్స్ కూడా కాంబినేషన్లో చూడొచ్చు. వైటు, గ్రీను, ఎల్లో, బ్లూ ఇలా మొత్తం 6 రంగుల్లో గోల్డ్ కలిపి 6 రంగుల్లో నేయడం జరుగుతున్నది. ప్రత్యేకంగా ఈసారి ఈ తోరణాల డిజైన్తో పాటు నవరత్న డిజైన్ కూడా రావడం జరుగుతుంది. మరొక 2 రోజుల్లో అమ్మవారి కళ్యాణం కూడా జరగబోతోంది. మరి ఆ సమయంలోపు మనకి 3 చీరలను నేసి అమ్మవారికి సమర్పిస్తారా? సమయం సరిపోతుంది అంటారా? భగవంతుని అమ్మవారి ఆశీస్సులతోటి సమయము కష్టము ఆమెనే చూసుకొని ఎక్కువ దాని శ్రమపడి నేయించుకోగల శక్తి ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఉదయమే లేచి షిఫ్టుల వారుగా పనిచేయడం వల్ల సమయము ఇబ్బంది ఏముండదు, చేయించుకుంటుంది, చేస్తాం కూడా. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి చీరలను సమర్పించడంతో పాటు ఇంకా ఏ ఆలయాలలోని అమ్మవార్లకి చీరలను సమర్పించబోతున్నారు ఈ సంవత్సరం? ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయానికి, లాల్ దర్వాజాలోని సింహవాహిని దేవాలయానికి, మరియు మహంకాళి దేవాలయానికి, లాల్ బజారు మరియు విశిష్టమైన దేవాలయాల్లో ప్రతి సంవత్సరం మేము శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర వాళ్ళ వారికి భద్రాచలంలోని, అలాగే శక్తిపీఠమైనటువంటి జోగులాంబ దేవాలయము, ఇలా విశిష్టమైన దేవాలయాల్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. అమ్మవారి కళ్యాణానికి పద్మశాలి కళాకారులు మీరు మీ చేతులతోటి చీరలను నేసి చేనేత చీరలను నేసి సమర్పించడం ఏ విధంగా అనిపిస్తోంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక చేనేత కళాకారుల యొక్క కళ రాను రాను కనుమరుగైపోతుంది. గతంలో భగవంతుడికి నేసినటువంటి వంశస్థులమైనటువంటి చేనేత కళాకారుల ఒక కళ తిరిగి వాళ్ళకు మొదటి రకంగా రావాలని ఆ భగవంతుని సన్నిధిలోనే ఆ కళను ప్రదర్శించి ఆ భగవంతుని వీళ్ళ ఒక కళ వీళ్ళకు తగిన విధంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో ఆ భగవంతునికి సమర్పించి మొక్కడం జరుగుతుంది కళాకారుల పక్షాన. సో బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ వార్షికోత్సవానికి సంబంధించి అమ్మవారికి సమర్పించేటువంటి చీరలు ఆలయ ఆవరణలోనే నేస్తున్నారు. ఇక్కడే ఆలయ ఆవరణలో మగ్గం ఏర్పాటు చేసుకొని 6 కళాకారులు రాత్రి పగలు అనే తేడా లేకుండా వారందరూ కూడా ఎంతో శ్రమ కోర్చి అమ్మవారి కోసం అమ్మవారికి తమ తరపున సేవన చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఇలా ఆలయ ఆవరణలోనే మగ్గాలను ఏర్పాటు చేసుకొని చేనేత చీరలను నేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఈ ఏడాది 3 చీరలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఈ 3 చీరల రంగులను కూడా ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. పసుపు కుంకుమ వైభవం ప్రతిబింబించే విధంగా ఎరుపు రంగు చీర మీద మనకి బార్డర్లో వచ్చేసి గ్రీన్ కలర్ పసుపు కలర్ బార్డర్ తోటి తోరణాలలాగా డిజైన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ 3 చీరలని అమ్మవారికి కళ్యాణం రోజున సమర్పించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ ఆలయాలతో పాటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మవార్ల ఆలయాలలో కూడా ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలోనే మగ్గాలను ఏర్పాటు చేసుకొని అక్కడే చేనేత చీరలను నేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇటువంటి భాగ్యం తమకి దక్కడం ఎంతో సంతోషంగా ఉందని కూడా కళాకారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, అంజుమ.